ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మ్యాక్‌బుక్స్‌లో స్టీమ్ అప్లికేషన్‌ని ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి, అంతేకాకుండా స్టీమ్‌లో ఉన్న గేమ్స్‌ని కూడా ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి అని. ఫస్ట్ స్టీమ్‌లో ఉన్న గేమ్స్‌ని ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం రండి. దీనికోసం ఫస్ట్ స్టీమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి మీరు. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుందన్నమాట. ఇక్కడ మీరు లైబ్రరీ అనే సెక్షన్ అయితే చూస్ చేసుకోవాలి టాప్ సైడ్. దాని తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ గేమ్స్ అయితే కనిపిస్తాయన్నమాట ఇక్కడ మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసినది. సో మీరు ఏ గేమ్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ గేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా మ్యాక్‌బుక్‌లో ఇన్‌స్టాల్ చేసిన యూరో ట్రక్ సిమ్యులేటర్ 2 గేమ్ అయితే అన్ఇన్స్టాల్ చేయబోతున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఒక గేర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. నేను ఈ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్న సాఫ్ట్వేర్ కొంచెం ఎర్రర్స్ వల్ల అదైతే చూపిలేదన్నమాట గైస్. బట్ మీకు ఆ గేర్ ఐకాన్ కనిపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసినట్లయితే మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది అనమాట. ఈ విధంగా దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక పాపప్ అయితే వస్తుంది. దీంట్లో మళ్ళీ అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంతే, ఇప్పుడైతే మీరు సక్సెస్ఫుల్ గా గేమ్ అయితే అన్ఇన్స్టాల్ చేశారు స్టీమ్ అప్లికేషన్ నుంచి. ఇప్పుడు చూద్దాం ఎలా స్టీమ్ అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ చేయాలి మ్యాక్బుక్ నుంచి అని. దీనికోసం మీరు యాపిల్ లోగో ఉంటుంది కదా టాప్ సైడ్, దాని అయితే క్లిక్ చేయండి. తర్వాత అక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ అయితే చూస్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది అప్లికేషన్స్ అనే ఆప్షన్. అప్లికేషన్స్ సైడ్ మనకి ఐ అని చూపిస్తుంది చూసారా, ఇన్ఫో సింబల్, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దట్ మనకి ఒక లిస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మీ మ్యాక్బుక్ లో ఏమేమి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశారని. ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ స్టీమ్ అప్లికేషన్ అయితే చూడండి. దాని తర్వాత స్టీమ్ అప్లికేషన్ ఒకసారి సెలెక్ట్ చేసి బాటమ్ రైట్ సైడ్ కార్నర్ లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతే గైస్, ఇప్పుడైతే మీరు సక్సెస్ఫుల్ గా స్టీమ్ అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేశారు, అలాగే స్టీమ్ లో ఉన్న గేమ్స్ కూడా అయితే అన్ఇన్స్టాల్ చేశారు మీ మ్యాక్బుక్ లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అవును అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని షేర్ చేయండి సో దట్ ఎవరైతే మ్యాక్బుక్ లో ఈ విధంగా గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అలాగే టెక్ రివ్యూస్ కోసం.